టీడీపీ తరఫున ఆచార కూటమి తరఫున మనం ఇక్కడి నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఎల్లకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎల్లప్పుడూ సీఎంగా ఉన్నంతసేపు సీఎంగా ఉండాలని కోరుకుంటూ, మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం ఆయన్ని ఒక ఆదర్శ నాయకుడిగా, ఎందుకంటే ఓ మధ్యతరగతి కుటుంబంలో పెరిగి డిగ్రీ పూర్తి చేసి పీజీ పూర్తి చేసి ఓ దీర్ఘకాల ఆలోచనతో ముందరికి నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ఈ రోజుకి కాదు, మన 10 సంవత్సరాల ముందరికి మనం ఆలోచించి ఇక్కడి నుంచే మనం ముందరికి అడుగేయాలనే ఆలోచనలతో మనల్ని ముందరకు నడిపిస్తున్నారు. ఎందుకంటే విజన్ 2020 అన్నారు. అప్పుడు ఏంటి 2020 అన్నాడు అనుకున్నాం. ఎందుకంటే రాజకీయాల్లో వచ్చే 5 సంవత్సరాల తర్వాత ఓటు ఎలా పడాలని ఆలోచించేవాళ్ళు తప్ప ఎప్పుడూ మన పిల్లల గురించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి కష్టకాలంలో అండగా ఉంటూ మనకి ధైర్యం చెప్తూ పార్టీని ముందర నడిపిస్తూ, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని అనుగుణంగా దీంట్లోంచి నాకు ఒక అవకాశం వస్తుంది అనే ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి నాయకుడు మనకు ఉంటాం. మనకి జనాలకి ఏం కావాలి, వాళ్ళ పిల్లలకి ఏం కావాలని కూడా ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏదో ఓట్ల కోసం ఈ 5 సంవత్సరాలు నేను ఇచ్చేసేస్తే నాకు వచ్చేస్తుంది, నాకు ఓట్లు పడిపోతాయి అనే ఆలోచన కాకుండా దీర్ఘకాలంగా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు. మరి చూసినట్లయితే కిందటి ప్రభుత్వంలో ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా, జైల్లో వేసినా, వాళ్ళ కుటుంబాల గురించి తేడాగా మాట్లాడినా అవన్నీ తట్టుకుంటూ, మనకి ఎవరికైనా ఇబ్బంది వచ్చినా మనకి తోడ్పాటు ఇస్తూ, ఎక్కడా జనాల్ని వదిలేయకుండా, నాయకుల్ని వదిలేయకుండా ముందరికి నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మరి ఇంకోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మనందరం ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. జై టీడీపీ. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, వెంకట గారి నాయకత్వం.